స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీల వల్లే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ నెల 14న విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్తో ఒప్పందం ఉంటుందన్న లోకేష్ వచ్చే నెలలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని ముంబై సిఐఏ సదస్సులో వెల్లడించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో ఏపీ ప్రభుత్వం సిఐఏ నిర్వహించే భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని ఐటీ శాఖ మంత్రి లోకేష్ పారిశ్రామిక దిగ్గజాల్ని కోరారు. ముంబై తాజ్ ప్యాలెస్ హోటల్లో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించారు. ఒకసారి ఏపీతో పెట్టుబడిదారులు ఒప్పందం చేసుకున్నాక ఆ ప్రాజెక్టును తమదిగా భావించి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు చొరవతో విశాఖకు శక్తివంతమైన సీ ల్యాండ్ కేబుల్స్ వస్తున్నాయని తెలిపారు. క్లస్టర్ వైజ్ అభివృద్ధిపై దృష్టి సారించి పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు లోకేష్ వివరించారు. ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన అనుబంధ యూనిట్లన్నీ 100 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతిలో రానున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే అతి తక్కువ సమయంలో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు.